ఈ ఉదయకాల సమయంలో మనమందరం కూడా దేవుని సన్నిధికి రావటానికి దేవుడు మనకిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. రండి, ఈరోజు వాక్య ధ్యానం కొరకు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకున్నాం. మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఈరోజు మనము యేసుక్రీస్తు యొక్క వధువు లేదా సంఘము కూడా అనొచ్చు, లేదా యేసుక్రీస్తు యొక్క శరీరం అని ఆ ముఖము యొక్క మహిమను గురించి మనము ధ్యానించుకుందాం, దాని గురించి నేర్చుకుందాం. మనం ఇక్కడ పైన చదివినటువంటి వచనంలో నుంచి కొంత భాగాన్ని మనం చూస్తే, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అని చదువుకున్నాం కదా. దాన్నే కొంచెం ధ్యానించుకున్నాం. మోషే జీవితం మనందరికీ తెలుసు. ఆయన జీవితం ఎటువంటిదో మనందరికీ బాగా తెలుసు. అయితే ఈ మోషేను దేవుడు తాను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశము నుండి విడిపించి వాగ్దాత భూమికి అంటే కానాను దేశమునకు వీరిని నడిపించడానికి ఈ మోషేను దేవుడు ఏర్పరచుకొని ఆయన ద్వారా ఈ పని జరిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ మోషే జీవితాన్ని మనం కాస్త దగ్గరగా పరిశీలించి చూసినట్లయితే, ఒకానొకప్పుడు ఈ మోషే రాజభవనంలో అన్ని రకాల సౌకర్యాలను అనుభవిస్తూ ఎంతో హాయిగా జీవించేవాడు. కానీ కొంతకాలమైన తర్వాత ఆయన జీవితాన్ని మనం గమనించి చూస్తే, మునుపటి జీవితానికి ఇప్పుడు ప్రస్తుత జీవితానికి చాలా వ్యత్యాసం అనేది లేదా చాలా వేరుతనం అనేది మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు అతడు తన మామ యొక్క గొర్రెలను ఎడారిలో లేదా అరణ్యంలో 40 సంవత్సరాలు మేపుతూ ఉన్నాడు, లేదా వాటిని కాస్తూ ఉన్నాడు. ఎంతో కష్టంతో కూడిన జీవితాన్ని ఆయన జీవిస్తూ ఉన్నాడు. అయితే ఈ మోషే ఇలాంటి ప్రతికూల అనుభవాల తర్వాత, అంటే ఇంత కష్టాలతో కూడిన జీవితం తర్వాత సేవా జీవితంలోనికి ఎప్పుడైతే ఆయన వచ్చాడో, అప్పుడు ఈయన ఒకానొక సందర్భంలో సీనాయి పర్వతం పైకి వెళ్ళాల్సి వచ్చింది. సీనాయి పర్వతం పైకి వెళ్ళిన తర్వాత 40 పగళ్ళు 40 రాత్రులు దేవుని సన్నిధిలో గడిపాడు. అక్కడ నుండి దిగి వచ్చినప్పుడు అతని ముఖములో ఎటువంటి అలసట అనేది కనిపించలేదు. ఎందుకంటే అతడు దేవుని సన్నిధిలో నుండి వచ్చాడు. అంతేకాకుండా అతని ముఖములో దేవుని మహిమ అనేది కనిపించింది. ఇశ్రాయేలు ప్రజలు మహిమతో నిండుకున్నటువంటి మోషే యొక్క ముఖమును చూడలేక తమ ముఖమును వీళ్ళు కప్పుకునేవాళ్ళు. అంత మహిమ అతని ముఖంలో కనిపించేది. పాత నిబంధనలోని మోషే తప్ప, అంటే పాత నిబంధనలో మనం గమనించినట్లయితే ఈ మోషేకి తప్ప ఇంకా ఎవరికి కూడా ఇంత ధైర్యంగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళే అనుమతి అనేది ఇవ్వబడలేదు. ఆ ధన్యత, ఆ సౌభాగ్యం అనేది మోషేకి దొరికింది. అయితే మనం కాస్త మనల్ని మనం ఒకసారి గమనించి చూసుకుందాం. కొత్త నిబంధన యొక్క నిబంధనకు పాలిభాగస్థులమైన మనము దేవుడు యేసుక్రీస్తు ద్వారా దేవుని పరిశుద్ధమైన సన్నిధిలో నివసించే లేదా ఆయన సన్నిధిలో ఉండే అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అయితే పాత నిబంధనలోని భక్తులను మనం చూసినట్లయితే మనకి ఇవ్వబడిన ఈ ఒక అధికారం గురించి వారు ఊహించిని కూడా, అంటే దాని గురించి ఆలోచించి కూడా లేదా ఊహించి కూడా ఉండకపోవచ్చు. అట్టి అవకాశం వారికి కలగలేదు. ఒకసారి ఆలోచించి మనల్ని మనం ఒకసారి అటు ఈ విషయాన్ని పెట్టి ఒకసారి ఆలోచిస్తే, మనం క్రీస్తు యొక్క స్వభావంలోనికి ఎదుగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనలను తనకు నివాస స్థలంగా మార్చుకున్నారు. మన ఈ బాహ్య శరీరం మట్టి నుండి వచ్చింది కనుక తిరిగి మట్టిలోనే కలిసిపోతుంది. ఇది అందరికీ తెలిసిందే. ఒకవేళ మన ప్రభు రాకడ సంభవించినట్లయితే అప్పుడు మనం ఈ క్షయమైపోయే శరీరంపై అక్షయతను ధరించుకుంటాం. మన ఈ బాహ్య శరీరం యొక్క గుణగణాలు ఏవైతే లక్షణాలు ఉన్నాయో దేవుని దృష్టిలో అంత ప్రాముఖ్యమైనవి కావు. మన చుట్టూ ఉన్న మనుషులను చూసినప్పుడు
మన సహోదరులు వారిని గమనించినట్లయితే వారు విభిన్న రంగు కలిగి ఉంటారు. కొందరు నల్లగా, కొందరు తెల్లగా, చామంచాయగా, ఇలా రకరకాల రంగులు కలిగి ఉంటారు. అంతేకాకుండా అందరి శరీరాలు ఒకేలాగా ఉండవు. కొంతమంది శరీరంలో అంగవైకల్యం కలిగి ఉంటారు. కొంతమందికి అయితే పూర్తిగా కొన్ని శరీర అవయవాలే లేకుండా ఎంతో దయనీయ స్థితిలో ఉంటారు. కొంతమంది ఇంకా రకరకాల శరీర బలహీనతల చేత ఉంటూ ఉంటారు. కనుక ఈ విషయాలన్నీ మనకేం తెలియజేస్తున్నాయంటే, దేవుడు మన బాహ్య శరీర సౌందర్యం మీద దృష్టి పెట్టడు అనే విషయాన్ని మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఈ శరీరం అనేది మనం ఈ భూమి మీద కొంతకాలం జీవించడానికి ఇచ్చినటువంటి కవచం లాంటిది అని ఈ రెండు విషయాలు మనము తెలుసుకోవచ్చు. అందుకే మనలో ఉన్న అంతరంగ పురుషుని యొక్క సౌందర్యము యేసుక్రీస్తు సౌందర్యంలోనికి, అనగా క్రీస్తు పోలికలోనికి ప్రతిదినం రూపాంతరం చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన అంతరంగ పురుషుల్లోని లోపాలను మనకు చూపించటానికి పరిశుద్ధమైన వాక్యము ఒక అద్దం వలె మనకు ఇవ్వబడింది. దేవుని ఈ వాక్యము మనలో దాగి ఉన్న స్వభావాన్ని సైతము మనకు వెల్లడిపరుస్తుంది, మనకు చూపిస్తుంది. రండి, మనం దేవుని వాక్యం ఎదుటికి వచ్చినప్పుడు మన ముఖముపై ఎటువంటి ముసుగును వేసుకోకుండా ముసుగు లేని ముఖముతో నేరుగా దేవుని వాక్యం ఎదుటికి వద్దాం. ఎందుకంటే దేవుని వాక్యము మన అసలు సిసలైన గుణగణాలను మనకు చూపిస్తుంది, మనలో ఉన్న లోపాలను కూడా మనకు చూపిస్తుంది. తద్వారా ఆ లోపాల నుండి మనం మార్పు చెంది మహిమాన్వితమైన స్వరూపంలోనికి మార్చబడతాం. మనం దేవుని వాక్యమును చూసినప్పుడు కానీ లేదా చదివినప్పుడు కానీ తనను తాను మనకు వెల్లడిపరుచుకున్నటువంటి ఆ యేసుక్రీస్తు యొక్క సౌందర్యం మనకు కనిపిస్తుంది. రండి, మనం కూడా యేసుక్రీస్తుకు సరి సమానంగా ఎదగాలని ఆ ఇచ్ఛ లేదా ఆ కోరిక అనేది మన జీవితంలో ప్రతిదినం కలిగి ఉందా. అలాగే మన తండ్రిని హృదయపూర్వకంగా ప్రేమిద్దాం, ఆయన చిత్తము చొప్పున నడుచుకుందాం. మన ముఖములపై ముసుగు వేసుకొని దేవుని వాక్యం ఎదుటికి రాకూడదనే విషయాన్ని మనము గుర్తుంచుకుందాం. దేవుడు మన జీవితంలో తన కార్యములు చేయునట్లు యథార్థ హృదయంతో దేవుని యొద్దకు రావటం ఎంతో ప్రాముఖ్యమై ఉంది. మనం ఎంత ఎక్కువగా దేవుడి నుండి మనల్ని మనం మరుగుపరుచుకోవడానికి, దాచుకోవడానికి ప్రయత్నిస్తామో అంత ఎక్కువగా దేవుని ఆత్మ మనల్ని బట్టి దుఃఖపడతాడు. అంతేకాకుండా మన జీవితంలో ప్రారంభించిన తన కార్యమును సంపూర్ణము చెయ్యడు. ఒకవేళ మనము యథార్థ హృదయంతో దేవుని ఆత్మ చేతికి మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు దేవుని ఆత్మ మనలను సరిచూస్తూ సిద్ధపరచుచు మనల్ని మహిమ నుండి అధిక మహిమలోనికి, అనగా యేసుక్రీస్తు యొక్క మహిమలోనికి మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మనం సీతాకోక చిలుకను చూసి ఉంటాం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణగా సీతాకోక చిలుకను మనం తీసుకుందాం. అది పుట్టినప్పుడు అంత అందంగా ఉండదు, అదొక చిన్న పురుగు వలె ఉంటుంది. కానీ నెమ్మదిగా ఎదుగొచ్చు. ఒక సమయం వస్తుంది, దాని రంగు మారిపోతుంది. అది ఎంతో అందమైనదిగా కనిపిస్తుంది. ఆ రంగు బయట నుండి రావటం లేదు, కానీ లోపల నుండే ఆ రంగు అనేది వస్తుంది. అందుకొరకే ప్రియులారా, నాలో కానీ నీలో కానీ బయటి నుండి వచ్చే మార్పు కాదు, కానీ మన అంతరంగములో నుండి, అంటే మనలో నుండే మార్పు అనేది రావాలి. మన యేసు ప్రభు త్వరగా రానే ఉన్నాడు గనక మనం ప్రతి దినము లోపల నుండి మార్పు చెందుతూ ఉన్నాం. అయితే ఒక రోజు వస్తుంది, అది యేసుక్రీస్తు రాకడలో అసలు సిసలైన క్రీస్తు పోలిక మనలో కనబడుతుంది. దీని కొరకు మనలో ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేయనుగాక. రండి, మనం ప్రార్థన చేస్తున్నాం. కృపా కనికరం గల మా తండ్రి, ఈ మంచి సమయం కొరకై నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా, నీ వాక్యం కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువా, మా బాహ్య సౌందర్యం కంటే మా అంతరంగ సౌందర్యం పైనే దృష్టి పెడతావని, క్రీస్తు పోలిక లేదా ఆ సౌందర్యం మాలో కనిపించాలని నువ్వు కోరుకుంటున్నా. ఆ విషయాన్ని మాకు తెలియజేసే వందనాలు. అందుకోసమే మమ్మల్ని మేము నీ చేతికి అప్పగించుకుంటున్నా. తండ్రి,
మా లోపాలను మేము స్పష్టంగా చూసుకొని అర్థం చేసుకొని మేము క్రీస్తు పోలికలో లేదా ఆ సౌందర్యంలోనికి ఎదగడానికి మాకు సహాయం చేయి. నిన్ను ఎప్పుడూ కూడా దుఃఖపరచకుండా ఉండుటకు మాకు సహాయం చేయమని సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు మధురమైన నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువు రాకడ సమీపిస్తూ ఉన్నది గనక ఈ రోజుల్లో దేవుని వాక్యం ముందు మనల్ని మనం తగ్గించుకుందాం. దేవుని ఆత్మ మన జీవితంలో ప్రారంభించిన కార్యములు సంపూర్ణము చేయునుగాక. తద్వారా క్రీస్తు మహిమ మనలో కనిపించునుగాక. ప్రభు మనందరినీ ఆశీర్వదించునుగాక. మన ప్రభు అతి త్వరలో రానే ఉన్నాడు. మరణాత.